హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చిన్న రబ్బర్ బ్యాండ్స్తో బ్రేస్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 పెన్సిల్స్ తీసుకుని మధ్యలో ఎరేజర్ పెట్టి అవి అటు ఇటు కదలకుండా వాటి పొజిషన్ సెక్యూర్ చేసుకుందాం. నేను ఇక్కడ నార్మల్ సెల్లో టేప్ యూస్ చేస్తున్నాను. తర్వాత మనకి దొరికే చిన్న చిన్న కలర్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ని ఒక పెన్సిల్లో వేసి దాన్ని ట్విస్ట్ చేసి ఇంకో దానికి వేసాను. అంటే మనకి ఇలా 8 షేప్ వస్తుంది. తర్వాత ఇంకో రబ్బర్ బ్యాండ్ తీసుకుని మామూలుగా 2 పెన్సిల్స్కి వేసేసాను. దాని తర్వాత ఇంకోటి తీసుకుని మామూలుగా వేసేసాను. అంటే మనకి ఇప్పుడు 3 రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. కిందది 8 షేప్, పైన నార్మల్. ఇప్పుడు కిందున్న 8 షేప్ది పెన్సిల్ నుంచి బయటికి తీసేయాలి ఇలా. తర్వాత పైన రెండింటిని కిందకి జరుపుకుని ఇంకో రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవాలి. మళ్ళీ 3 ఉంటాయి. మళ్ళీ కిందది అంటే మొదటిది పెన్సిల్లోంచి తీసేయాలి. ఇలా మీరు ఒక్కొక్కటి పైన యాడ్ చేసుకుంటూ ఒకసారికి 3 ఉండేలా చూసుకుంటూ కింద తీసుకుంటూ ఉండాలి. ఇలా మీకు ఎంత సైజ్ బ్రేస్లెట్ కావాలో అలా చేసుకుంటూ వెళ్ళండి. నేను ఇక్కడ చేసేలోపు మీకు ఎలాంటి బ్రేస్లెట్స్ నచ్చుతాయో కింద కమెంట్ చేయండి. ఇలా మంచితో మనం ఏదైనా చేసుకుంటే అది చాలా బాగుంటుంది కదా, మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను అలా కొన్ని రబ్బర్ బ్యాండ్స్ని యాడ్ చేసుకుంటూ నాకు కావాల్సిన లెంత్కి నేను సెట్ చేసుకుంటున్నాను. ఇలా అయ్యాక ఇప్పుడు నేను కలర్ మారుద్దాం అనుకుంటున్నాను. అందుకని పైన నాకు ఏ కలర్ కావాలో ఆ రబ్బర్ బ్యాండ్ యాడ్ చేశాను. మళ్ళీ ఇందాక స్టెప్పే కిందది పైకి తీసేశాను. ఇలా మనకు కావాల్సిన ఇంకో కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నేను ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ బ్రేస్లెట్ చేస్తున్నాను. నేను ఇదంతా చేసేలోపు ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఇదిగోండి, నాకు కావాల్సినంత లెంత్ వచ్చింది. ఇప్పుడు నేను మెల్లగా రబ్బర్ బ్యాండ్స్ పెన్సిల్ నుంచి బయటికి తీసేస్తున్నాను. మీకు కావాలంటే ఎస్ హుక్స్ దొరుకుతాయి, అవి వాటికి వీటికి పెట్టుకుని వాడుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 2 రబ్బర్ బ్యాండ్లని కలిపి నాట్ వేసేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ బ్రేస్లెట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం ముడేశాక ఏ రబ్బర్ బ్యాండ్ని ఆ కలర్ వైపుకి లోపలికి ఫోల్డ్ చేసేద్దాము. అప్పుడు వాటి ఎడ్జెస్ మనకి బయటికి కనబడవు. అంతే, మన రబ్బర్ బ్యాండ్ బ్రేస్లెట్ రెడీ. మీరు ఇది కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.